సాయి చంద్ అకాల మరణం 1 ఇయర్ గడిచిన తర్వాత సాయి చంద్ అన్నతో ఒక 20 సంవత్సరాలు జర్నీ చేసి అతనికి తోడుగా నీడగా ఉంటూ 20 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన రాజశేఖర్ అన్న మనతో ఉన్నాడు. ఆయన అనుబంధం ఎలా ఉండేది, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీకు సాయి చంద్ అన్నకు ఒక 20 ఏళ్ళ సంబంధం, ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఆయన ఈ కాలం చేసిన తర్వాత, సంవత్సరం తర్వాత ఆయన లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే ఆ కసాయి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒక రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అంటూ పాట పాడి ఆ రాయినే కదిలించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, ఒక ఉద్యమకారుడు మా అన్న సాయి చంద్ అన్న. నిజంగా నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఒక ఎస్సీ హాస్టల్లో జాయిన్ అయితే, ఎస్సీ హాస్టల్లో అన్న కూడా 7వ తరగతి చదువుకునేవాడు. అప్పటి నుంచి 10వ తరగతి అయిపోయేంత వరకు అన్న నేను ఒకటే రూమ్లో కలిసి చదువుకున్నాము. అన్న నాకన్నా సీనియరు 7 సంవత్సరాలు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఆయనతోన 8వ తరగతి వరకు ఆయన దగ్గరనే చదువుకొని, తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో నాకు హాస్టల్లో పాటలు నేర్పించి ఏ విధంగా పాడాలని నేర్పించిన నా గురువు అన్నగారితో తెలంగాణ ఉద్యమంలో ఒక 7 సంవత్సరాలు ఎన్నో వేల వేదికలపైన తన వెంట ఉండి పాట పాడి ఆట ఆడి ఆయన పాటకు ఆయన అన్నను చూసి నేను ఒక స్ఫూర్తిగా నేను కూడా ఒక కళాకారుణ్ణి కావడం, అన్నగారే నాకు స్ఫూర్తి. కాబట్టి నా గురువు అయినటువంటి సాయి చంద్ అన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో కాలికి గజ్జ కట్టి డబ్బు సంకనేసి పాట పాడిన రోజు నుండి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అయినప్పటికీ నిజంగా అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య కీలకమైన వ్యక్తి. కాబట్టి నిజంగా ఈరోజు నేను బాధపడుతున్నా. సాయి చంద్ అన్న లేనందుకు, ఆయన లేని లోటు ప్రతిరోజు ప్రతి క్షణం నాకు నా మనసును తడుతుంది. నిద్రలకెళ్ళి లేస్తే ఎక్కడ బయటికి పోయినా ఏ సమయం ఏ పాట విన్నా అన్నది ఆయన పాటని వింటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేటువంటి పాటలు అమ్మ గురించే కానీ, నాయన గురించే కానీ, సమాజం గురించే కానీ, అమరవీరుల కోసం కానీ, తెలంగాణ కోసం కానీ, ఒక గులాబీ జెండా కోసం కానీ, ప్రతి విషయంలో ఒక అంబేద్కర్ సిద్ధాంతం కలిగినటువంటి గొప్ప మహనీయుడు మా అన్న సాయి చంద్ అన్న. కాబట్టి ఆయన లేనందుకు ఆయనను తలుచుకుంటూ ఒక చిన్న పాట. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నా నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల చప్పుడువై, నువ్వు లేవు రావు దేవా నిజమే రాతి బొమ్మవురా, కలామ తల్లి బిడ్డడురా, ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిల పాటను రాస్తున్నా, తల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినమున నిలిసింది నిన్నటి రోజే ఓ అన్న, మళ్ళీ రావే సాయన్న, నీ పిల్లలు తలిసేవో అన్న, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల చప్పుడువై, డప్పు దరువు అడిగింది తల్లాడిల్లి పోయింది, సాయన్న నువ్వే లేకుంటే ప్రాణం పోతున్నట్టుందే, పాటను విడవక నీ పయనం ప్రయాణించింది ప్రతి నిమిషం, విలువని విడువని విజేతను నీ జాడను ఎక్కడ వెతుకుదుము, జాలే చూపని ఓ దేవా ఎట్లా నిన్ను నమ్ముదురా, జనమును గెలిసిన గాయకుడు మమ్ముల విడిసిపోయెనురా, ఆగిపోయిన గొంతు ఇక తలుచుకుంటది ప్రతి గొంతు, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో
పాడే కోయిల గొంతువై, నువ్వు పాడే కోయిల గొంతువై, నువ్వు పాడే కోయిల గొంతువై. జోహార్ సాయి చందన్న, జోహార్ సాయి చందన్న, అమర హై సాయి చందన్, అమర హై. సాయి చంద్ గారి విగ్రహం ట్యాంక్ బండిపై పెట్టాలని కొంతమంది కవులే కావచ్చు, గాయకులు కావచ్చు కోరుకుంటున్నారు. దీని మీద మీరు ఏం స్పందించగలరు? నిజంగా అంటే అన్న, ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడో ఊరి చివర ఒక పల్లెటూరులో పోతే ఊరి చివర ఒక ఎస్సీ కాలనీకి పరిమితమైనటువంటి అంబేద్కర్ గురించి పోరాటం చేసి ఆయన ఎన్నో వేదికలపైన అంబేద్కర్ గారి స్ఫూర్తితో నడిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిగడ్డ మీద ట్యాంకు బండి పక్కన అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మొదటి కారణం సాయి చంద్ అన్న ఉద్యమం. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుని గురించి ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం మనం. కాబట్టి అంత గొప్ప స్ఫూర్తితో నడిచినటువంటి మా గురువు గారైనటువంటి సాయి చంద్ అన్న గారి విగ్రహం కూడా అంబేద్కర్ గారి విగ్రహం పక్కన పెట్టాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య కీలకమైనటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక ఆయన గలంతోనే ఎన్నో వేదికలపైన పాటలు పాడి కళాకారులని, ప్రజల్ని, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిని ఏకం చేసినటువంటి గొప్ప మహనీయుడు, మహానుభావుడు, ఉద్యమకారుడు. మా పాలమూరు జిల్లా, మా అమరచింత గడ్డపై పుట్టినటువంటి మా ఊరు బిడ్డ అయినటువంటి నాకు గురువు అయినటువంటి అన్న ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటే నిజంగా మనసంతా చాలా సంతోషపడుతుంది. ఎక్కడ పోయినా మీరు పలానా సాయి చంద్ వాళ్ళ ఊరు కదా, సాయి చంద్ వాళ్ళ టీంలో ఉంటారు కదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. కాబట్టి నిజంగా మన దురదృష్టవశాత్తు ఈరోజు సాయి చంద్ అన్న లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి అంత గొప్ప తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సైతం త్యాగం చేసినటువంటి సాయి చంద్ అన్న గారి విగ్రహం ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహం పక్కన పెట్టాలని మేము కోరుకుంటున్నాం. జోహార్ సాయి చంద్ అన్న. అదేవిధంగా సాయి చంద్ గారు మరణం చేసిన తర్వాత మీరు కూడా స్వతహాగా పాట రాసి పాడిన ఒక పాట ఉంది, మా కోసం ఆ పాట పాడింది. అమర చింత వేదగానమా అమరుడా అవని మీద నీదు పయనము చరితలే అలు పెరగని ప్రజాగాయక ఎక్కడే అడుగుతున్నవే నువ్వు తిరిగినా పల్లెలే. అన్నా నువ్వు లేకుంటే పాట మూగబోయనే, అన్నా నువ్వు లేకుంటే మాట మూగబోయనే, సాయన్నా లేడంటే మగుండె ఆగిపోతది. అమర చింత వేదగానమా అమరుడా అవని మీద నీదు పయనము చరితలే అలు పెరగని ప్రజాగాయక ఎక్కడే అడుగుతున్నవే నువ్వు తిరిగినా పల్లెలే. కాబట్టి మా అన్న సాయి చంద్ అన్న గారి పైన నేను అన్న చనిపోయిన 10 రోజుల తర్వాత ఈ పాట రాసి నేనే పాడడం జరిగిందన్న. కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం పక్కన మా అన్న సాయి చంద్ అన్న విగ్రహం పెట్టి ఈ తెలంగాణ గడ్డపై అన్నగారి స్ఫూర్తి ఎంతో ఉంది. ఎంతోమంది అభిమానులు, శ్రేయోభిలాషులు, కళాకారులు ఉన్నారు. కాబట్టి అందరు ఏకమై ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. జోహార్ సాయి చంద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా ఈ వర్ధంతి సభకు ఇచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ముఖ్యవాసులు ఒక పెద్దన్నుండు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడు. గౌరవనీయులు సాయి చందన్న గారి యొక్క ప్రథమ వర్ధంతికి విచ్చేసిన అందరికీ, అభిమానులకు, రాజకీయ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సాయి చందన్న తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆట, ఆయన పాట తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రతి విద్యార్థి గుండెను దాకి ధైర్యవంతులుగా తయారు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి ఒక సాయి చందన్న పాట తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక భాగమై ఆయన చిరస్మరణీయుడు, ఎప్పటికీ మర్చిపోని ఒక పెద్ద కళాకారుడు కనుక ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా మళ్ళా కళాకారులుగా తయారై ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులంతా ఉవ్వెత్తున రావడానికి సాయి చందనే కారణం. ఆయన యొక్క తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ప్రధాన పాత్ర ఉందని అన్నకు జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్లు సాయి చందనకు. థ్యాంక్ యూ.